హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్స్. భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో ఒక మహోత్తరమైన అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందండి. ఈ వీడియో ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు ఉంటుందని, అలాగే ఎవరో ఒకరికి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నది భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో అతిరాత్ర మహాయాగం జరుగుతున్న యాగశాల. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భారతదేశంలోనే అత్యంత మహోన్నతమైన, ప్రతిష్టాత్మకమైన, చాలా అరుదుగా జరిగే యాగం ఇప్పుడు మన భీమవరంలో జరుగుతుంది. 15వ తారీఖు బుధవారం మార్నింగ్ 7:45 స్టార్ట్ అయింది. 25వ తారీఖు శనివారం వరకు, అంటే 11 రోజుల పాటు పగలు రాత్రి నిర్విరామంగా యాగం జరుగుతూనే ఉంటుంది. మరి ఇలాంటి మహోన్నతమైన అరుదైన యాగం జరిపించడానికి కర్ణాటక, తమిళనాడు వంటి ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుండి ప్రపంచ గుర్తింపు పొందిన 100 మంది ఉద్దండులైన ఋత్వికులు వచ్చారు. అంతేకాకుండా అశ్వమేధ యాగం, గోమేధ యాగం వంటి రకరకాల యాగాలు చేయడానికి మేలుజాతి ఆవులు, గుర్రాలు, మేకలు, పొంగునూరావులు, గాడిదలు వంటి వాటిని కూడా ఈ యాగశాలకు తీసుకొచ్చారు. మొదటి రోజు 110 మంది దంపతులు ఈ ఆవులు, గుర్రాలతో యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేయించిన తర్వాత బుధవారం ఉదయం ఈ మహాయజ్ఞాన్ని మొదలుపెట్టారు. ఇక ఆ రోజు నుండి 11 రోజుల పాటు ప్రతిరోజు కూడా గృహ దోషాలకు కానీ, లేకపోతే గ్రహ బాధలకు కానీ, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించిన యాగాలు చేయడం జరుగుతుంది. ఆఖరి రోజు 25వ తారీఖు శనివారం పుత్రకామేష్టి యాగంతో ఈ మహాయజ్ఞం అనేది పూర్తవుతుందన్నమాట. మీలో చాలామంది వినే ఉంటారు కదా త్రేతాయుగంలో చేసిన పుత్రకామేష్టి యాగం గురించి. అలాంటి పుత్రకామేష్టి యాగాన్ని ఈ కలియుగంలో చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. ఎన్నో ఏళ్ల నుండి పిల్లలు లేని వాళ్ళు యాగం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారట. అంతేకాకుండా ఈ 11 రోజులు చేసిన ఈ యాగం యొక్క ఫలితం, ప్రభావం 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉంటుందంట. మనం ఇప్పటి వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకునే ఉంటాం కదా, అయినా కూడా ఇంకా చూడాల్సిన దేవుళ్ళు, దేవాలయాలు ఉంటాయి. మరి అన్నిటినీ దర్శించుకోవడం అనేది అంత చిన్న విషయము కాదు, అందరికీ సాధ్యమయ్యే విషయం అంతకన్నా కాదు. కానీ ఈ మహాయాగాన్ని మనం చేస్తున్నప్పుడు చూసినా అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే వచ్చే ఫలం, పుణ్యం మనకి దక్కుతాయంట. ఇలాంటి అద్భుతమైన విశేషాలున్న అతిరాత్ర మహాయాగం మన భీమవరంలో జరగడం ఇక్కడున్న మనందరి అదృష్టం. భీమవరంలో ఉండేవాళ్లే కాకుండా ఎక్కడెక్కడి నుంచో ఈ యజ్ఞాన్ని చూడటానికి, చేయించుకోవడానికి వస్తున్నారు. నాకు ఈ విషయం తెలియగానే వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఇంకా మీకు ఈ యాగం గురించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, ఫోన్ నెంబర్స్. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు చక్కగా చెప్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.